సో హాయ్ గైస్, వెల్కమ్ టు హలో సినిమా ఇన్ సిస్టమ్. సో మన రామ్ పోతినేని మూవీ వచ్చి చాలా డేస్ అవుతుంది అండ్ ఒక హిట్, మంచి హిట్ కొట్టి కూడా చాలా డేస్ అవుతుంది. ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఆంధ్ర కింగ్ తాలూకా అని చెప్పి కొత్త మూవీతో రాబోతున్నారు. దాని టీజర్ రిలీజ్ అయింది, ఎప్పుడో రిలీజ్ అయింది. కానీ నా ఒపీనియన్ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే కొద్దిగా టైం సెట్టింగ్ వల్ల అండ్ కొద్దిగా అయిందనమాట. అంతే, మంచి క్వాలిటీలో నెక్స్ట్ టైం ఇంకొంచెం తొందరగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. సో యాజ్ ఆఫ్ నౌ లెట్స్ గో ఫర్ ఆంధ్ర కింగ్ తాలూకా టీజర్ రివ్యూ. సినిమాకి ఎందుకు తీసుకెళ్ళావు? పిల్లని ఇలాగే పాడు చేసి పెట్టు. హలో హీరో, తెర కట్టేసి చాలా సేపు అయింది, మీరు కూడా అక్కడతో ఆపితే మంచిది. మనం చూసుకున్నట్టయితే ఇట్స్ ఫీల్ గుడ్ అనిపించింది. కొద్దిగా మనం అన్ని గమనిస్తే స్టోరీ ప్లాట్ ఈజీగా కొద్దిగా యాజ్ ఆఫ్ నౌ టీజర్ లోనే రివీల్ చేస్తున్నాడు అనిపించింది. సో స్టోరీ ప్లాట్ కి సంబంధించి చూసుకుంటే అయితే కనుక ఒక సినిమా పిచ్చోడు, సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినోడు చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ద్వారా. ఎందుకంటే నేను కూడా కొంచెం ఏంటంటే సినిమాలకు సంబంధించి కొద్దిగా పిచ్చుండే, ఎందుకంటే అది మా నాన్న దగ్గర నుంచి వచ్చింది నాకు కూడా. ఈ టీజర్ కి సంబంధించి ఆ సీన్ చూస్తున్నప్పుడు నాకు అది కనెక్ట్ అయింది. ఆ ఫాదర్ నుంచి మూవీస్ అంటే ఆ పిచ్చి కొడుక్కి కూడా వెళ్ళడం కానీ ఇదంతా సో కనెక్టివ్ ఫీల్ వచ్చింది. సో మెల్లిమెల్లిగా ఆ సినిమాల పిచ్చితోనే పెరిగి మనోడు ఉపేంద్ర ఫ్యాన్ అయ్యి అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఆ లవ్, ఆ డైలాగులు, ఆ సినిమాలో చెప్పే డైలాగ్స్ లాగా అనిపిస్తుంది బయటకు చెప్తా ఉంటే. అక్కడెక్కడో సినిమాలో చూసి ఆ డైలాగ్ ని రామ్ చెప్తున్న ఫీలింగ్ వచ్చింది. అంటే సినిమాలలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడుతూ ఉంటాం కదా, మనం చెప్తూ ఉంటాం కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా అనిపించింది రామ్ కి సంబంధించి అయితే. అండ్ మ్యూజిక్ ఈస్ క్వైట్ గుడ్. మనకు తెలిసిందే ఫస్ట్ నుంచి రిలీజ్ అయిన సాంగ్ కి సంబంధించి ఎంత మంది దాన్ని ప్రేమిస్తున్నారు మనం చూస్తున్నదే. అండ్ అంతేకాకుండా రామ్ పోతినేని భాగ్యశ్రీకి సంబంధించి ఇద్దరి కాంబినేషన్ ఈజ్ మ్యాచింగ్, పర్ఫెక్ట్ మ్యాచింగ్ లాగా అనిపించింది ఇందులో చూస్తా ఉంటే. చాలా రోజుల తర్వాత లవర్ బాయ్ ఫీల్ గానీ అది గానీ రామ్ పోతినేని చూస్తా ఉంటే చాలా మంది వాళ్ళు నువ్వేం చేసుకుంటారు, ఇంకా ఆ ఫీల్ ని క్రియేట్ చేస్తారు రామ్ పోతినేని వచ్చేసి. సో చూడాలి మరి. సో నెక్స్ట్ మంత్ నవంబర్ లోనే రిలీజ్ అవ్వబోతుంది కూడా సినిమా. ఆ రోజు ఎంతో మంది సినిమా పిచ్చోళ్ళు ఆ సినిమా పిచ్చోన్ గురించి తెలుసుకోవడానికి వెళ్తారు. అదే మన రామ్ పోతినేని సినిమాలో యాక్ట్ చేసిన క్యారెక్టర్ గురించి తెలుసుకోవడానికి వెళ్తారు. అండ్ ఆ టీజర్ లో చూస్తా ఉంటే ఇంకోటి కూడా తెలుస్తుంది ఏంటంటే ఎవరో ఒక పర్సన్ మొత్తానికి అయితే ఇతనికి లైఫ్ గురించి కొద్దిగా తెలియజేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సినిమాలో ఓన్లీ ఈ సినిమా పిచ్చి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి మాత్రమే కాకుండా ఎమోషనల్ బ్యాక్డ్రాప్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదో ఒక విషయం మీద ఖచ్చితంగా ఒక గట్టి రియలైజేషన్ రాబోతుంది రామ్ పోతినేనికి మూవీలో అనే ఫీలింగ్ అయితే తెలుస్తుంది. సో లెట్స్ సీ, మూవీ కోసం వెయిట్ చేద్దాము. అండ్ భాగ్యశ్రీ యాక్టింగ్ కి సంబంధించి, రామ్ పోతినేని యాక్టింగ్ కి సంబంధించి దే వర్ ట్రూలీ జెన్యూన్ యాక్టర్స్ లాగా అనిపించింది టీజర్ లో. సమ్ డైలాగ్ డెలివరీ గానీ, రామ్ పోతినేనికి ఆ గ్లో గానీ, అది ఇట్ ఈస్ లైక్ ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఆ ఫ్రేమ్స్ గానీ, ఆ కలరింగ్ గానీ కనెక్టివ్ ఫీల్ వస్తుంది. ఇంకా ముందు ముందు చాలా ఉన్నాయి సినిమా గురించి మాట్లాడుకునేవి. సో లెట్స్ సీ, హోపింగ్ ఫర్ సూపర్ హిట్ ఫర్ రామ్ పోతినేని అన్న. మూవీ వచ్చేసి యాజ్ ఆఫ్ నవ్ నవంబర్ 28th అని అంటున్నారు. లెట్స్ సీ. సో దానికి సంబంధించి రివ్యూస్ గానీ ఎవ్రీథింగ్ ముందు మనం డిస్కస్ చేద్దాము. ఈ మూవీకి సంబంధించి మీరు ఏమనుకుంటారు? హిట్ అవుతుంది అనుకుంటారా, ఫ్లాప్ అవుతుంది అనుకుంటారా? కింద కామెంట్ చేయండి. మన రివ్యూస్ ని కంటిన్యూగా ఫాలో అవ్వడానికి డూ సబ్స్క్రైబ్ టు హలో సినిమా ఇన్ సిస్టమ్. బెల్ ఐకాన్ ని ఖచ్చితంగా క్లిక్ చేయండి సో దట్ మన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం.